సంపద ఎలాగూ లేదు, బాబు ఆల్నా పాలనా ఎలాగూ చూసుకోలేవు, కనీసం ఎత్తుకోవడం కూడా చేయవు. వాణ్ణి చూసుకునేదంతా కళ్యాణి, తననెందుకు సాధిస్తున్నావు? అసలు నువ్వేం కోరుకుని ఇదంతా చేస్తున్నావు? అనుపమ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండకూడదు, కళ్యాణి మన ఇంట్లో సంతోషంగా ఉండకూడదు. చెప్పు దమయంతి, ఎందుకు వాళ్ళ మీద నిప్పులు చెరుగుతున్నావు? అది కూడా క్లారిటీ లేదా? ఇప్పుడు ఏదో ఒకటి చెప్పేదాకా వదిలేలేరు. నిన్నే దమయంతి. ఏం చెప్పను? సంపదని ఒక్క రూపాయి తేకుండా కోడలుగా చేసుకుంటే మనకే పంగనామాలు పెట్టి వేరే వాడితో వెళ్ళిపోయింది. ఇప్పుడు కళ్యాణి ఏవైనా కట్నం తెచ్చిందా అంటే అది శూన్యమే. వాళ్ళకి మాత్రం ఇన్సూరెన్సులు వెళ్ళిపోతున్నాయి. ఓ, అదా నీ బాధ? అదే అంటే ఇంకా ఉంది. ఆ ఇంట్లో ఉన్నప్పుడు మనకేమైనా మర్యాద చేశారా? అంతా అనుపమకే ఇచ్చారు. ఇప్పుడు ఫైనల్ గా నువ్వు చెప్పేదేంటి? కట్నం కావాలనా? ఇదేదో వాళ్ల ముందు చెప్పాలి. ఇంట్లో ఉన్న కోడల్ని రాచి రంపాన పెట్టకు. కట్నం కోసం అంటున్నావు. నువ్వెంత కట్నం ఇచ్చావు? ఎల్లరేకం వచ్చేసరిగా ఇంకేమివ్వాలి? అంటే ఏంటి? ఏదో అనాలని అనలేదు, మీరన్న దానికే అన్నాను. నీతో మాట్లాడితే ఉన్న మనశ్శాంతి పోతుంది. నిజాలు చెప్తే ఉండరు. ఇన్సూరెన్స్ చేయించారు కదా, కట్నం అడగాల్సిందే. మా సైడ్ నుంచి మేము ఫాస్ట్గానే ఉన్నాం, మీరే ఇంకా అమౌంట్ అరేంజ్ చేయలేదు. మూవీ స్టార్ట్ చేయాలంటే 100% బడ్జెట్ అరేంజ్ అవ్వాల్సిందే. నా చేత్తో పరిచయం అవ్వాలని ఇండస్ట్రీలో ఎంతమంది అమ్మాయిలు ఎదురు చూస్తున్నారో తెలుసా? శామ్, దేనికి టెన్షన్ పడుతున్నావు? ఆ డైరెక్టర్ అడిగిన అమౌంట్ ఎక్కడి నుండి తీసుకురాగలం? అది కూడా 1 కోటి 2 రోజుల్లో. మన దగ్గర నిజంగా ఆ డబ్బే ఉంటే నువ్వు డైరెక్టర్గా, నేను హీరోయిన్గా సినిమా మనమే తీసుకునేవాళ్ళం కదా సిద్ధు. చూడు శామ్, ఇండస్ట్రీలో ఎలాగైనా బతుకుదాం అనుకుంటే నువ్వనుకున్నట్టే చేయొచ్చు. కానీ నెంబర్ 1 పొజిషన్లో ఉండాలంటే ఒక ప్లానింగ్ ఉండాలి. టాప్ హీరోల కొడుకులు కూడా బెస్ట్ లాంచింగ్ లేక కెరీర్ మధ్యలోనే ఆపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే నేను టాప్ డైరెక్టర్తోనే పరిచయం చేయాలనుకుంటున్నాను. నువ్వు నా కోసం పడుతున్న తపనని అర్థం చేసుకోగలను సిద్ధు. కానీ 2 రోజుల్లో 1 కోటి రూపాయలంటే మనం ఏదైనా బ్యాంకుకి కన్నం వేయాలి సిద్ధు. నిన్ను టాప్ డైరెక్టర్తోనే ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటున్నాను. అవసరం అయితే అది కూడా చేస్తాను శామ్. సిద్ధు, నేను జోక్ చేశాను. నీ విషయంలో నేను సీరియస్గానే ఉంటాను శామ్. ఇప్పటికే మన కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇప్పుడు ఏమైనా మిస్టేక్ చేసావంటే మన ఇద్దరి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఒక పని చేస్తాను, నా ఫ్రెండ్ కార్తిక్ వాళ్ళ నాన్న కార్పొరేటర్, కొంత అమౌంట్ ఏమైనా అడ్జస్ట్ చేయగలడేమో అడుగుతాను. నువ్వు మాత్రం తొందరపడకు సిద్ధు. ఫ్రీ ఉంటే కాల్ చేయమని చెప్తాను. ఏమైంది శామ్? చూసావా శామ్, శౌర్య కళ్యాణి ఆనందంగా కలిసి ఫోటో దిగారు. నువ్వేమన్నావు? నేనంటే శౌర్యకి ప్రాణం, నన్ను విడిచిపెట్టి ఉండలేడు అన్నావు. అంత ప్రేమున్నవాడు బాధగా ఉంటాడు గాని ఇలా నవ్వుతూ పెళ్లికన్న అమ్మాయితో ఫోటోలు దిగడు. నాకు తెలిసి ఇద్దరూ బాగా దగ్గరైనట్టున్నారు. లేకపోతే శౌర్యతో దిగిన ఫోటో అందరూ చూసేలా వాట్సాప్ డీపీగా ఎలా పెట్టుకుంది?
ప్రేమ లేకపోతే మన కోసం పోలీసులను ఎందుకు పంపిస్తారు సిద్ధు? ఎందుకంటే కోపంతో తనని మోసం చేశామని పగ తీర్చుకోవడానికి. నువ్వేమో దాన్ని ప్రేమ అనుకుంటున్నావు. ఏం వెతుకుతున్నావు? బాబు ఫోటో ఏమైనా స్టేటస్గా పెట్టిందేమో చూద్దామని. ఉందా? వాళ్ళ ఫొటోస్ తప్ప బాబు ఫొటోస్ లేవు. నీ పిచ్చి గాని నీ బాబు ఫోటోని తనెందుకు స్టేటస్గా పెట్టుకుంటుంది? నువ్వు పిచ్చి ఆలోచనలు పిచ్చి ప్రేమలు పెంచుకోకుండా పడుకో. మనీ గురించి రేపు ఆలోచిద్దాం. అమ్మా అమ్మా మంచినీళ్ళు ఇవ్వు. కాఫీ అమ్మా. కాఫీ ఆఫీసర్. అమ్మా వేడి నీళ్ళు పెట్టు. కాగాయ్. అమ్మా సోపు టవలు బాత్ ఏరియాలో రెడీగా ఉన్నాయి. ఏయ్ ఏంటి ఓవర్ చేస్తున్నావు? నా ధర్మం నేను చేస్తున్నాను. నేను అడగలేదే. అది నాకు సంబంధం లేదే. కళ్యాణి. ఆఫీసర్, ఫాదర్గా మీరు కన్నయ్య ఎల్ఐసి పాలసీ మీద సైన్ చేస్తే మదర్గా నేను చేశాను. సో వాట్? పాలసీ పరంగా చూసుకుంటే లీగల్గా నేను కన్నయ్య తల్లిని, మీకు భార్యని. పతి సేవ చేసుకోవడం శ్రీమతి ధర్మం కదా. సో దట్ వేణీళ్లు పోస్తాను రండి. కళ్యాణి నాకు ఒకటి అర్థం కావడం లేదు. నేను బలవంతంగా తాళి కట్టాను, ఎన్నోసార్లు తిట్టాను, చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాను, కొట్టాను. నా మీద కోపం లేకుండా నా సంతకం పక్కన సంతకం పెట్టినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. ఒక్క ఫోటోకి మురిసిపోతున్నావు. నా మీద నీకెప్పుడు కోపం రాలేదా? ఒకప్పటి కుమారి కళ్యాణి అయితే కరాటే యాడ్ చేసేదాన్ని, గాల్లో ఎగిరించేదాన్ని, హాస్పిటల్లో పడుకోబెట్టేదాన్ని. ఇప్పుడు శ్రీమతి కళ్యాణి కదా ఆఫీసర్. మా అనుపమమ్మ చెప్పింది, మూడు ముళ్ళ బంధానికి ఎప్పుడూ కట్టుబడి ఉండాలి అని. తను అలానే ఉంది. నాన్న తాళి కట్టేసి 5 ఏళ్లు దూరంగా వెళ్ళిపోయినా తర్వాత మా అమ్మని పెళ్లి చేసుకొని 18 ఏళ్లు కనబడకుండా పోయినా మోసం చేశారు అంటూ, ఆయన కట్టిన తాలికి విలువిచ్చేదేంటి అంటూ తీసేయలేదు. అన్నేళ్లు తన గుండెల మీదే పదిలంగా మోసింది. తనకది బరువు అనిపించలేదు ఆఫీసర్. బాధ్యతగా ఫీల్ అయింది. తన కోసమే ఆలోచించడం మానేసింది. నీకు తెలుసు కదా, నేను చెప్పేదేముంది. నాకైతే పెళ్లి మీద పెద్ద ఒపీనియనే ఉండేది కాదు. తాళి విలువ, భార్య విలువ, భర్త విలువ ఇవేవీ నాకు తెలీదు.
తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇక్కడికొచ్చాకే విలువలంటే ఏంటి, వాటికున్న బలమేంటి, బలహీనతలేంటో తెలుసుకున్నాను. బంధాలకున్న గొప్పతనం తెలిసింది, వాటికున్న విలువ తెలిసింది, వాటిని పదిలంగా కాపాడుకోవాలని తెలిసింది. ఇవన్నీ అమ్మ వల్లే తెలిసాయి ఆఫీసర్. అనుపమమ్మ వల్ల. కలిసుంటేనే కుటుంబం ఉంటుంది, విడిపోతే ఇంకేముంటుంది. అందుకే ఎప్పటికీ ఒక్కటిగా ఉండాలని చెప్తుంది. అందుకే భరించలేకపోతుంది. అయినా బాధనంతా తనలోనే దాచుకుంటూ సంతోషాన్ని అందరికీ పంచాలని చూస్తోంది. తనకేం అక్కర్లేదు ఆఫీసర్. తను కోరుకునేది ఒక్కటే, తన కుటుంబం బాగుంటే చాలు. నాకు ఇప్పుడు అలాగే అనిపిస్తోంది. వాట్సాప్ లో మనమిద్దరం కలిసి దిగిన ఫోటో స్టేటస్ లో పెట్టుకున్నా. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కొక్కరు రెస్పాండ్ అవుతుంటే తెగ ఆనందం వేసింది. ఒక న్యూ ఎక్స్పీరియన్స్, మాటల్లో చెప్పలేనిది. తాళి విలువ అదేనేమో. నేను తెలుసుకున్నాను, మీకు చాలా తెలియాలి. కానీ అత్తయ్య మీకు తెలియనివ్వకుండా అడ్డుపడుతుంది ఆఫీసర్. అమ్మా, కాసేపు లేకపోతే నా సామ్రాజ్యాన్ని కూల్చేస్తున్నావుగా. కళ్యాణి, ప్రజెంట్ నేను చెప్పేది ఒకటే, నా బిడ్డను బాగా చూసుకుంటున్నా, అందుకు థ్యాంక్స్. అమ్మా, బయటికి వెళ్ళావా? సరే, నేను స్నానానికి వెళ్ళొస్తాను కళ్యాణి. కమిషనర్ గారు వస్తున్నారు, నీట్గా కనపడాలి. యూనిఫామ్ ఐరన్ చేయి. అలాగే ఆఫీసర్. ఎలా అవ్వనిస్తాను? ఎలా చేస్తావో నేను చూస్తా. కళ్యాణి, పిల్లాడు గుక్క పెట్టి ఏడుస్తుంటే ఇక్కడేం చేస్తున్నావు? యూనిఫామ్ ఐరన్ చేస్తున్నానత్తయ్య. సర్లే, నువ్వేం చేస్తే నాకెందుకులే గాని వాడు మంచం ఎదురించి పడిపోయేలా ఉన్నాడు. ఏంటత్తయ్య? ఇంత కంగారులో కూడా పెట్టె పక్కన పెట్టే పోయింది. దీనిది మామూలు బుర్ర కాదు. చూస్తా ఎంతవరకు పనిచేస్తుందో. నా మీది చాడీలు చెప్తూ నా కొడుకుని దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నావుగా. ఇప్పుడు నీ దారి పక్కదారి. చూస్తూ ఉండు, నేను మెడపట్టి బయటికి గెంటేస్తాడు. కళ్యాణి, షర్ట్ ఐరన్ చేసావా? కళ్యాణి, కళ్యాణి, ఏమైంది శౌర్య? చూడు,
వేడిగా ఉన్నాయి. నువ్వు కూడా వెళ్ళకు శౌర్య, ఇప్పుడే స్నానం చేసి వచ్చావు. ఆఫీసర్ చేస్తున్నాడు, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. ఏం చేసావో చూడు. అది యూనిఫామ్ అనుకున్నావా, ఇంకేమైనా అనుకున్నావా? ఆయన అంత అజాగ్రత్త ఏంటి నీకు? కమిషనర్ గారు వస్తున్నారని మరీ చెప్పాడు కదా. అంటే యూనిఫామ్ కూడా వేసుకోలేని వాడివి నువ్వే ఉద్యోగానికి పనికొస్తావని వాడిని తిట్టించడానికేగా. లేదత్తయ్య, కావాలని చేస్తున్నావని తెలుస్తుందిలే. కాలిపోయి ఉంటుంది. ఉన్న ఇంకొకటి కూడా ఉతకడానికి వేసేశాను. అయిపోయింది, నా కొడుకు పరువు పోయింది. ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటే కొంప కొల్లేరే శౌర్య. చూస్తావేంటి, తీ. కాలుండాలి, అప్పుడు చెప్తాను. ఇంకా చెప్పడాలే లేవు శౌర్య, గంటడాలే. కరెంటు పోయిందా? కాపాడవు దేవుడా. కాలిపోయిందా? శౌర్య, నీకు యూనిఫామ్ అంటే ఎంత గౌరవం కదా, చూడేం చేసిందో ఇప్పుడు తేల్చు. బానే ఉందా? కరెంటు పోయింది శౌర్య. సమయానికి పోయింది కాబట్టి సరిపోయింది, లేదు అంటే నేనసలు ఐరన్ బాక్స్ పక్కన పెట్టి వెళ్ళాను. యూనిఫామ్ మీద ఎవరు పెట్టినట్టు? నువ్వే పెడతావు. పెట్టినోళ్ళ కాళ్ళు చేతులు పడిపోను, వాళ్ళకి పక్షవాతం రాను. అలాగే డెంగ్యూ, మలేరియా అన్నీ ఒకేసారి రావాలి. కరోనా, బ్లాక్ ఫంగస్ ఒంట్లోకి రావాలి. ఏంటా తిట్లో? పెట్టినోళ్ళని కదా అంటున్నాను. నువ్వే కదా, ఆయన ఎందుకు? నేనేగా, మీకెందుకు? సర్లే, పక్కనే పెట్టుంటావు, పడుంటుంది. శౌర్య, నువ్వెళ్ళు, కరెంట్ వచ్చాక ఇస్త్రీ చేసి తెస్తుందిలే. కేర్ఫుల్గా ఉండు. అలాగే ఆఫీసర్. విన్నావుగా, ఒళ్ళు దగ్గర పెట్టుకో. అదే చేస్తున్నాను. అత్తయ్య గారని వదిలేశా. అంటే ఏంటి నీ ఉద్దేశం? బాబు ఏడుస్తున్నాడని పంపించారుగా. పంపితే? తెలుసులేండి అత్తయ్య, మీరే చేశారని. ఎవరు చెప్పారు? ఇక్కడ ఇంకెవరున్నారని? ఇది మామూలు ముద్ర కాదు. అన్ని కళ్యాణికే కలిసొస్తున్నాయి. ఇప్పుడు కరెంటు పోవాలా? థాంక్ గాడ్, పవర్ పోయి సేవ్ చేసింది. అమ్మా,
నీ వల్లే అమ్మా కంటికి రెప్పలా కాపాడుతున్నావు. నువ్వే లేకపోతే అది నా బాధ్యత కళ్యాణి. తల్లెక్కడున్నా తన బిడ్డ బాగుండాలని కోరుకుంటుంది. నువ్వింకా నా పక్కనే ఉన్నావు. నీ కంట్లో కన్నీరు రానివ్వను. అత్తయ్య అమ్మ ప్రతి క్షణం ఏదో ఒకటి చేయాలని చూస్తుంది. అదేనమ్మా నా భయం కూడా. ఎప్పుడు ఏం చేస్తుందో, ఏం వినాల్సి వస్తుందో అని కంగారుగా ఉంది. ఏం కాదులే అమ్మా, ధైర్యంగా ఉండు, అన్నీ సాల్వ్ అవుతాయిలే. నువ్వు బాగుండటం చూడాలి కళ్యాణి, అదే నా కోరిక. ఈ కోరికలకేం తక్కువ లేదు.